పవన్ కళ్యాణ్ ను నటుడు మంచు మనోజ్ దంపతులు బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. వీరి భేటీలో రాజకీయ మరియు సినీ రంగాలకు సంబంధించిన విషయాలపై ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయంగా తన మెడ నరకడానికి తన సొంత పార్టీయే కాంగ్రెస్ పార్టీలోని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీజీఐసెట్ 2026 నోటిఫికేషన్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో చూడొచ్చని అధికారులు తెలిపారు. తనపై వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఏపీ హైకోర్టులో మొత్తం 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరపాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులను కొట్టివేయాలని ఆయన కోరారు. రాయలసీమను ప్రపంచానికి హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు పర్యటనలో ఆయన మాట్లాడుతూ ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ఉన్నప్పటికీ నాటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు డబ్బులు కక్కుర్తితో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసూరజ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా ఓటమి తర్వాత ఫేమస్ అవ్వడానికి కోర్టులను ఆశ్రయించొద్దని వార్నింగ్ ఇచ్చింది. గతేడాది వివిధ దేశాల నుంచి 22,900 మంది భారతీయులు బహిష్కరణకు గురై స్వదేశానికి తిరిగి వచ్చారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంట్లో నివేదిక విడుదల చేసింది. అత్యధికంగా సౌదీ అరేబియా నుంచి 8,921 మంది, జద్దా నుంచి 4,335 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారని తెలిపింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇవాళ భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 24 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని ఓ మసీద్లో మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం మెయిన్ గేట్ వద్ద ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో వారికి నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. దీంతో పాటు వారికి ఒక అందమైన పూల బొకేతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో, తిరుమల ప్రసాదం, పిల్లల కోసం కొన్ని బొమ్మలు, గిఫ్ట్ హ్యాంపర్లు పంపినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో జరగనున్న మ్యాచ్ లో ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ విన్నపం చేసింది. ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ ను బైకాట్ చేసే అంశంపై పునరాలోచన చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.